ఒకటి ప్రధానంగా ఎంతోమంది మహిళలను ఇబ్బంది పెట్టేది అనేక రకాల స్త్రీ సంబంధమైనటువంటి సమస్యలు. ఇలాంటప్పుడు ఈ చింతగింజల పొడి చాలా చక్కగా పనిచేస్తుంది. స్త్రీలలో తరచుగా వచ్చేటటువంటి కుసుమ వ్యాధులు ఉంటూ ఉంటాయి, అంటే జననేంద్రియ స్రావాలు. ఇలాంటి వాటిలలో ఇది చాలా బాగా పనిచేస్తుంది. ఇలాంటి సందర్భాలలో ఏం జరుగుతుంది, జననేంద్రియం నుంచి స్రావంతో పాటుగా దురద, మంట, దుర్వాసన ఇలాంటి లక్షణాలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఈ సమస్యలకు అనేక కారణాలు, ఉదాహరణకు బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్, ఫంగల్ ఇన్ఫెక్షన్స్, పరిశుభ్రత లేకపోవటం, హార్మోన్ల అసమతుల్యత, ఇక లైంగిక సంక్రమణ ఇలాంటి వ్యాధులు ముఖ్యమైన కారణాల కింద ఉంటూ ఉంటాయి. ఇలాంటి సందర్భాలలో ఈ చింతగింజల పొడి ఈ సమస్యలకు చక్కటి పరిష్కారం కింద పనిచేస్తుంది. చింతగింజల పొడిని ఈ జననేంద్రియ స్రావాన్ని తగ్గించుకోవటానికి, ఇన్ఫెక్షన్స్ని నివారించుకోవటానికి వాడుకోవచ్చు. ఇది అద్భుతంగా ఉపయోగపడుతుంది. అయితే దీన్ని ఎలా వాడుకోవాలి? చింతగింజల పొడిని 2 గ్రాముల మోతాదుగా తీసుకోండి. బియ్యం కడుగు నీళ్ళతోటి కలిపి రోజుకి 2 సార్లు దీన్ని తాగుతూ ఉండండి. ఈ మిశ్రమాన్ని ఉదయం అలాగే సాయంత్రం భోజనానికి ముందు లేదా వీలుని బట్టి తర్వాత ఎప్పుడైనా తీసుకోవచ్చు. బియ్యం కడుగు నీళ్ళు ఎందుకు వాడాము అంటే ఈ పొడి తాలూకు ఆ ప్రభావాన్ని పెంచుతుంది, అలాగే బి కాంప్లెక్స్ని న్యాచురల్గా అందిస్తుంది. శరీరం త్వరగా ఈ మందుని గ్రహించేలాగా ఈ బియ్యం కడుగు నీళ్ళు చేస్తాయి. ఇలాగా రోజుకి 2 సార్లు 3 నుంచి 7 రోజుల పాటు వాడితే అద్భుతమైన ఫలితం కనిపిస్తుంది. జననేంద్రియ స్రావాలు తగ్గుతాయి. అలాగే ఇంకొకటి మహిళను బాగా ఇబ్బంది పెట్టేది నెలసరి సమయంలో ఇబ్బందులు. ఇలాంటప్పుడు చింతపండు గుజ్జు మీకు ఉపయోగపడుతుంది. అంటే దీన్ని ఋతుశూల అంటారు. ఇలా నెలసరిలో నొప్పి, ఇలాంటప్పుడు చాలామంది చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు మహిళలు. ఈ నెలసరి సమయంలో కడుపులో నొప్పి ఉంటూ ఉంటుంది, అలాగే తిమ్మిరిగా ఉంటూ ఉంటుంది, అలాగే ఉబ్బరింపు అంటే బ్లోటింగ్ కూడా ఉంటుంది. ఇంకా వికారం సరే దీంతో ఫోకస్ ఉండదు. అలాగే వాంతులు, తలనొప్పి ఇలాంటి ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అలాగే నీరసం ఇలాంటి లక్షణాలు కూడా వేధిస్తూ ఉంటాయి. చింతపండు గుజ్జు సింపుల్గా దీన్ని వాడుకుంటే ఈ నొప్పి నుంచి రిలీఫ్ని ఇస్తుంది. చింతపండు గుజ్జు ఈ నొప్పిని ప్రధానంగా తగ్గిస్తుంది. ఇది అంటే సురక్షితంగా పెయిన్ కిల్లర్స్లా కాకుండా ఈ నొప్పి నుంచి మీరు బయటపడవచ్చు. ఇది ఏం చేస్తుందంటే కండరాలని వదులు చేస్తుంది. దీంతో నొప్పి నుంచి రిలీఫ్ వస్తుంది. అయితే దీన్ని ఎలా వాడుకోవాలి? చింతపండు గుజ్జు, దీన్ని ఒక కుంకుడుకాయ అంత గుజ్జు తీసుకొని దీనికి ఒక కంది గింజంత గుల్ల సున్నం కలపండి. నెలసరి రోజులలో మొదట 1 లేదా 2 రోజులు ఉదయం మాత్రమే దీన్ని తీసుకోండి. ఈ గుల్ల సున్నం ఏం చేస్తుంది, ఇక్కడ ఒక అనుబంధంగా పనిచేసి చింతపండు గుజ్జుతో పాటు కలిసి ఆ నొప్పిని తగ్గించడానికి సహాయపడుతుంది. బాగా ఇబ్బంది పెడుతూ ఉందనుకోండి, అప్పుడు 1 నుంచి 2 రోజులు రోజుకి ఒకసారి ఉదయం మాత్రమే దీన్ని తీసుకుంటూ ఉండాలి. మరీ తీవ్రంగా ఉంటే రెండోసారి కూడా తీసుకోవచ్చు. అయితే చప్పిడి భోజనం చేయటం చాలా ముఖ్యం.